అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 రన్వే 23 నుండి టేక్ ఆఫ్ అయ్యి మెల్లిగా పైకి లేవడం స్టార్ట్ అయిన కొన్ని సెకండ్స్ లోనే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. దొరికిన కొన్ని CCTV ఫుటేజెస్ తో ఒక్కొక్కటి డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. దిస్ ఈస్ జస్ట్ ప్రిజంప్షన్, ఇంకా ఇనిషియల్ రిపోర్ట్ రాలేదు. సో ఏ కాంక్రీట్ కన్క్లూజన్ కి వెళ్లకుండా విత్ పించ్ ఆఫ్ సాల్ట్ దీన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్, ల్యాండింగ్ గేర్ రిట్రీట్ చేయలేదు. యూజువల్లీ టేక్ ఆఫ్ అయిన 10 to 15 సెకండ్స్ లోనే ల్యాండింగ్ గేర్ ని ఫోల్డ్ చేస్తారు, కానీ ఇక్కడ వీల్స్ ఓపెన్ గానే ఉన్నాయి. సో ప్లేన్ హెవీ డ్రాగ్ ని ఎక్స్పీరియన్స్ చేసింది. సెకండ్, ఫ్లాప్స్ ప్రాపర్ పొజిషన్ లో లేవు. ఇది చాలా మంది ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఇనిషియల్ CCTV ఫుటేజ్ చూశాక ఈ కన్సర్న్ ని ముందు పెట్టారు. అసలు ఫ్లాప్స్ అంటే వింగ్స్ లో ఉండే అడ్జస్టబుల్ సర్ఫేస్. దీన్ని లిఫ్ట్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తారు. కరెక్ట్ ఫ్లాప్ యాంగిల్ లేకుంటే ప్లేన్ కి ప్రాపర్ లిఫ్ట్ ఉండదు. థర్డ్, ఎయిర్ క్రాఫ్ట్ క్లైమ్ చేయలేదు. డ్రీమ్ లైనర్ 787-8 సిరీస్ ఎయిర్ క్రాఫ్ట్ ఏ సిచ్యువేషన్ లో అయినా సింగిల్ ఇంజన్ తో ల్యాండ్ ఆర్ టేక్ ఆఫ్ స్మూత్ గా చేయగలిగే కెపాసిటీ ఉన్న ఒక అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్. సో సస్పిషన్ ఏంటంటే ఐదర్ థ్రస్ట్ ఫుల్ గా అప్లై చేయలేదు ఆర్ బర్డ్ హీట్ వల్ల 2 ఇంజన్స్ డ్యామేజ్ అయ్యి ఉండాలి. బట్ 2 ఇంజన్స్ ఒకేసారి మాల్ ఫంక్షన్ అనేది 1% పాసిబిలిటీనే.